ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? ఫుడ్ బాగానే ఉంటుంది అన్న. ఇలా అంబియన్స్ కానీ ఏంటి ఇలాగా అంబియన్స్ కూడా బాగానే ఉంటుంది. ఫ్రెండ్స్ గా ఫ్యామిలీగా ఇక్కడ వచ్చి ఇక్కడికి వస్తాం. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటది. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. టేస్ట్ బాగుంటది. టేస్ట్ బాగుంటుంది. ఎంత ఇస్తారు రేటింగ్? ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? ఒక 4.5 ఇస్తాం మొత్తం ఫుడ్ గానీ అంబియన్స్ గానీ. అండ్ హలో నమస్తే, అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి షేక్ అబ్దుల్ అండి. ఈ రోజు అయితే మనం గుంటూరు నుంచి విజయవాడ హైవేలో సర్వీస్ రోడ్ అండి, మన కాజా టోల్గేట్ దాటాగా ఒక రెస్టారెంట్ కి వచ్చామండి. అదే మనకు వచ్చేప్పటికి సేనాపతి మిలిటరీ హోటల్. ఈ సేనాపతి మిలిటరీ హోటల్ అనేటప్పటికి మనకి ఈ మధ్య కాలంలో ఫుల్ పాపులర్ అయిందండి. అసలు లోపల వీళ్ళ అంబియన్స్ ఎలా ఉంటుంది, వీళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది, లోపల మనకి ఏం సర్వ్ చేస్తున్నారు, కొంతమంది కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకుందామండి. ముందైతే మనం వీళ్ళ పార్కింగ్ ఏంటి, ఎలా ఉంది ఏంటి ఒకసారి చూద్దాం. అండి మనకి ఈ సేనాపతి మిలిటరీ హోటల్ వచ్చేప్పటికి కార్ పార్కింగ్ కూడా మనకి హ్యూజ్ పార్కింగ్ అయితే ఇచ్చారు. మనకి సపరేట్ గా ఇటువైపు బైక్ పార్కింగ్ కూడా ఉంది. మనకి వీళ్ళు కొత్తగా వచ్చేప్పటికి ఇంకో రెస్టారెంట్ కూడా మనకి కొత్తగా వీళ్ళైతే ఇక్కడ మనకి ఇచ్చేసారండి. అసలు లోపల వెళ్ళడం ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూద్దాం. ఇది వచ్చేప్పటికి కొత్తగా మనకి కన్స్ట్రక్ట్ చేసిన ఇంకొక బిల్డింగ్ అండి. దీనికి ఎంట్రన్స్ మనకి బ్యూటిఫుల్ వాటర్ మౌంటైన్ అయితే ఏర్పాటు చేశారు. దీంట్లో కూడా మనకి కింద పైన 2 ఫ్లోర్ సిట్టింగ్ ఉన్నట్టు. ఆ సిట్టింగ్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది చూద్దాం లోపలికి వెళ్ళి. మనకి వచ్చేప్పుడు కానీ ఈ కొత్త కన్స్ట్రక్షన్ హోటల్ ఎదురుగా అయితే మనకి చక్కగా ఈ పూల కుండీలతో వీళ్ళైతే చక్కగా మనకి డెకరేట్ చేశారు. ఇక్కడ ఏదో మనకు వచ్చేప్పటికి వాటర్ ఫౌంటైన్ కూడా మనకి ఇక్కడ బాగుంది. మనకి లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఈ సేనాపతి మిలిటరీ హోటల్ మనకి వాల్స్ మీద వాళ్ళు డిజైన్ చేసిన పెయింటింగ్స్ అయితే అండి, వింటేజ్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్స్ అయితే ఏర్పాటు చేసి చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. అయితే మనకి కింద సెక్షన్ లో వచ్చేప్పుడు అండి వీళ్ళు వెజ్ బఫే ఏర్పాటు చేశారు. చూద్దామండి అంబియన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చూద్దాం. ఈ సిట్టింగ్ వచ్చేప్పుడు మనకి వెజ్ బఫే సెక్షన్ అండి. ఇక్కడ వచ్చేప్పుడు హ్యూజ్ సిట్టింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి వెజ్ బఫే వచ్చేసప్పటికి కాస్ట్ మనకి 200 కాస్ట్ అండి. మనకి అన్లిమిటెడ్ బఫే అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇక్కడ స్వీట్స్ కానీ మనకి కర్రీస్ కానీ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఐటమ్స్ ఏమున్నాయి ఏంటి అని కూడా మనం ఇప్పుడు చూద్దాము. వచ్చేప్పుడు మనకి ఫ్రెండ్స్ కానివ్వండి, ఏదైనా ఫ్యామిలీగా గ్యాంగ్ వచ్చినా కానీ ఇక్కడ మనకి ఒక ఎట్ ఎ టైం ఒక 12 మెంబర్స్ పట్టేలాగా మనకి ఒక డైనింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ ఈ వెజ్ బఫేలో ఐటమ్స్ ఏముంటాయి చూద్దామండి. మనకు ఒక స్వీట్, కట్ బజ్జీ, పులిహార, వెజిటేబుల్ రైస్, ఇక్కడ వచ్చేప్పటికి మనం ముద్దపప్పు, పక్కన వచ్చి టమాటో పప్పు, బాయిల్డ్, ఇక్కడ వచ్చేప్పటికి మనకి క్యాబేజీ బఠానీ బాయిల్డ్ ఫ్రై వచ్చింది. ఇంకొచ్చి దొండకాయ ఆయిల్ ఫ్రై, ఇక్కడ వైట్ రైస్, ఇది వచ్చి మనకి మునక్కాయ టమాటా కర్రీ అండి. ఇది వచ్చేప్పటికి మనకి ఘీ. ఇవన్నీ అన్లిమిటెడ్ మనకి. ఇది మనకు వచ్చేప్పటికి సాంబార్ అండి, ఇది రసం, ఇది పచ్చి పులుసు, ఇది మజ్జిగ, రైతా మనకు వచ్చేప్పటికండి పచ్చడి, రోటి పచ్చడి, ఉలవ చారు, పొడి, పికిల్స్, మనకు వచ్చేప్పటికి కర్డ్ అండి, మనకి గడ్డ పెరుగు, బనానా, పాపడ్, చివరిలో మనకు వచ్చేప్పటికి ఇడ్లీ. అయితే మనకేంటంటే ఈ బఫేలో ఎప్పటికప్పుడు కర్రీస్ అయితే చేంజ్ అవుతాయి. మనకి స్వీట్స్ కొన్ని ఐటమ్స్ అయితే చేంజ్ అవ్వు. మనకి వీళ్ళు యూజ్ చేసే కర్రీస్ లైక్ మనకి ములక్కాయ లేదంటే వేరే కర్రీస్ అయితే మనకి చేంజ్ అవుతాయి. రెగ్యులర్గా అయితే ఒకటే రావు. కొన్ని ఐటమ్స్ అయితే రెగ్యులర్గా ఉంటాయి, కర్రీస్ మాత్రం చేంజ్ అవుతాయి. ఓకే అండి, మనకి ఇక్కడ వెజ్ బఫేలో ఫ్యామిలీతో వచ్చారు. సార్ ఉన్నారు, అడుగుదాం ఎలా ఉంది వెజ్ బఫే, ఎలా అనిపించింది ఏంటనేది. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ పేరండి? శివప్రసాద్. ఓకే రైట్. వెజ్ బఫే ఎలా అనిపించిందండి? వెజ్ బఫే బాగుందండి. బాగుంది. వర్త్ ఫర్ మనీ. ఎంత చార్జ్ చేశారండి? బఫే వచ్చి 200 రూపీస్. 200. నార్మల్ గా మనం బయట ఎక్కడ తీసుకున్నా 150 లేదు, ఎక్కడ లేదు. 200, కొంచెం చోట్ల 250 కూడా ఉంది. బాగుంది. 200 అన్లిమిటెడ్ ఇస్తున్నారండి. అన్లిమిటెడ్ ఎన్ని కర్రీస్ కావాలంటే ఎన్నిసార్లు తీసుకున్నా మనకు అన్లిమిటెడ్ ఇస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు మీరు ఈ వెజ్ బఫే కానివ్వండి, ఈ సేనాపతి మిలిటరీ హోటల్ కానివ్వండి, వీళ్ళ అంబియన్స్ కానీ మీరు రేటింగ్ కావాలంటే అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? 5 రేటింగ్ అంటే అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 5కి 5 ఇస్తారు. ఓకే. అంటే మనం ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడ నుంచి అటు వెళ్ళినా ఇటు వస్తున్నా, అవును, మనం ఆన్ ద వేలో వచ్చి ఇక్కడ కార్ నీటి పార్క్ చేసుకోవడానికి కానీ లోపలికి వచ్చి తినేసి ఫ్యామిలీతో మనం కూర్చొని చేయడానికి కానీ బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎంజాయ్ అవర్ మీల్ సార్. థ్యాంక్ యూ. ఇప్పటికి ఈ బఫే సెక్షన్ లోనే మనకు వచ్చేప్పటికి సపరేట్ గా ఫ్యామిలీ సెక్షన్ కూడా ఏర్పాటు చేశారండి. దాంట్లో సిట్టింగ్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఓకే, ఇది వచ్చేప్పుడు మనకి ఫ్యామిలీ సెక్షన్ అండి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఆ వింటేజ్ థీమ్ అనేది తీసుకున్నారు.
మనకి ఇలా సెక్షన్ అన్నమాట, ఫ్యామిలీ సెక్షన్. ఫ్యామిలీకి వచ్చినప్పుడు సపరేట్ గా కూర్చొని ఇక్కడ మనకి మీల్స్ ఏం చేసేదానికి ఇది ఒక సెక్షన్ ఉందండి. పైన కూడా ఒక సెక్షన్ ఉంది, అది కూడా చూద్దాం. పైన మనకు వచ్చేటప్పుడు డిన్నర్ సెక్షన్ ఉంది. అది ఏంటంటే మనకి ప్రతిరోజు కూడా 7 కి స్టార్ట్ అవుతుంది. ఆ లోపల వాళ్ళ అక్కడ యాంబియన్స్ ఎలా ఉంది, సిట్టింగ్ ఎలా ఉందో చూద్దాం. పైకి వెళ్దామండి. పైన మనకి ఎలా ఉంది యాంబియన్స్ సెక్షన్ ఎలా ఉంది అది కూడా చూద్దాం. మన పైన వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి మనకి ఏంటంటే డిన్నర్ సెక్షన్ అండి. రాత్రి మనకి నైట్ 7 కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అంబియన్స్ కూడా చాలా కూల్ గా ప్లెజెంట్ గా మనకేంటంటే బయట మనకి రోడ్డు మీద వెళ్ళేది సీనరీ చూసుకోవడానికి కూడా నీట్ గా అరేంజ్ చేశారు. ఇక్కడ ఈ లోపలే కూడా ఇంకో ఫ్యామిలీ సెక్షన్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. అగైన్ మనకి హోటల్లో ఏంటంటే సేనాపతి హోటల్లో మనకి వచ్చేటప్పటికి ఇలాంటి సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. అంటే డిఫరెంట్ గా ఆలోచించారు వీళ్ళు. వచ్చేటప్పటికి మనకి ఇలా స్వింగ్స్ కూర్చొని కూడా మనం డిన్నర్ చేసేలాగా డిఫరెంట్ గా ఆలోచించారు. ఇక్కడ ఇదొకటే కాదండి, టోటల్ గా మనకి ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. చక్కగా ఎటు చూస్తున్నా కదా గ్రీనరీ. మనకి వీళ్ళ యాంబియన్స్ కూడా చాలా కూల్ యాంబియన్స్. ఇక్కడ ప్రతిదీ కూడా హైలైట్ ఉందండి. యాంబియన్స్ కానీ మనకి ఇక్కడ బయట ఇక్కడ కూర్చొని అలా బయట చూసుకోవడానికి ఇక్కడ చక్కగా. ఈ సేనాపతి మిలిటరీ హోటల్ వచ్చేటప్పటికండి ఇక్కడ పైన ఫ్యామిలీ సెక్షన్ కూడా సపరేట్ గా ఉంది. అంటే మనకి ఒక ఎట్ ఏ టైం ఒక 20 to 30 మెంబర్స్ వచ్చినా కానీ మనకి చక్కగా డిన్నర్ చేసుకోవచ్చు. చక్కగా యూ షేప్ లో అయితే మనకి సిట్టింగ్ ఏర్పాటు చేశారు. కాకపోతే ఏంటంటే మన ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలా. మినిమం ఫుడ్ వచ్చేసరికి 10,000 బిల్ ఉంటే మనకి ఈ సెక్షన్ అయితే మనకి ఫ్రీగానే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మినిమం బిల్ వచ్చి 10,000. దీని అంబియన్స్ కూడా చాలా బాగున్నాయి, కూల్ అంబియన్స్ అండి. ఇక్కడ కూడా ఇంకో సెక్షన్ ఉంది, అది వచ్చేప్పుడు 30 మెంబర్స్ సెక్షన్. ఇది వచ్చేప్పుడు మనకి 20 మెంబర్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ కూడా మనకి ఎలా ఉంది చూద్దాం సిట్టింగ్ అనేది. ఇక్కడ థీమ్ అయితే డిఫరెంట్ థీమ్ తీసుకుందండి. కలర్ సోఫా థీమ్ అయితే మనకి డిఫరెంట్ తీసుకున్నారు. అది మనకి బ్లూ షేడ్ లో వచ్చింది. దీని షేడ్ వచ్చేటప్పుడు మనకి ఆరెంజ్ థీమ్ అయితే తీసుకున్నారు. ఇదైతే మినిమం వచ్చి 20 మెంబర్స్. దీనికి మినిమం బిల్ వచ్చి 8,000. ఓకే అండి. మనకి ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట. మన సేనాపతి మిలిటరీ హోటల్లో ఫ్యామిలీ సెక్షన్ లో కూర్చున్నారు. అడుగుదాం ఫుడ్ ఎలా ఉంది ఏంటని. సరదాగా ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నారు. ఇలా చూస్తే నేను కూడా నా ఫ్రెండ్స్ తీసుకొచ్చి కూర్చోనిపిస్తుంది. ఓకే, అడుగుదాం. ఓకే, నమస్తే భయ్యా. నమస్తే అన్న. పేరు రామ్నాగ్ అన్న. ఏం పేరు? రామ్నాగ్. రైట్. ఓకే భయ్యా, ఏంటి మీరు ఇప్పుడే రావడం ఫస్ట్ టైం లేదా అంతకుముందే వచ్చారు? లేదన్న, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడికి థర్డ్ టైం వచ్చారు. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? ఫుడ్ చాలా బాగుంటది అన్న. ఇప్పుడు ఈ ఫ్యామిలీ క్యాబిన్ గానీ పక్కన బఫేది గానీ ఆ మెయిన్ ఉంది కదా, ఎలా అనిపించింది వీళ్ళ అంబియన్స్ గానీ వీళ్ళ ఫుడ్? అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటది అన్న. టాప్ అయినా గానీ బయట వాటర్ ఫాల్స్ గానీ అవన్నీ అంటే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు, ఒక ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తారు. అండ్ ఎలా ఉంటది అంటే తినడానికి సూటబుల్ గా ఉంటది. ప్రకృతిలో మనకి అంతా బాగుంటది. ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఫుడ్ గానీ వీళ్ళ అంబియన్స్ గానీ ఎంత ఇవ్వగలుగుతారు? అట్మాస్ఫియర్ కి వచ్చి అంబియన్స్ కి అట్మాస్ఫియర్ మొత్తానికి 4.5 అబౌట్ 5. ఓకే, ఫుడ్ కి వచ్చి 4.2. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఈ సెక్షన్ మనకు వచ్చేప్పుడు మెయిన్ సెక్షన్ అంటే ఈ హ్యూజ్ సిట్టింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఎట్ ఏ టైం మనకు వచ్చేప్పుడు ఒక 60 to 70 మెంబర్స్ వచ్చినా కానీ ఈ సెక్షన్ లో కూర్చొని ప్రశాంతంగా మనం మీల్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా హ్యూజ్ సెక్షన్ అండి. ప్రస్తుతానికి సేనాపతి మిలిటరీ హోటల్ లో ఉన్నాం. ఇక్కడ కస్టమర్ రివ్యూ తీసుకుందాం అండి. సార్ ఉన్నారు, ఒకసారి. హాయ్ సార్. హాయ్ అండి. నమస్తే అండి. పేరు సార్? నమస్తే అండి, నా పేరు కిషోర్ అండి. కిషోర్ గారు. ఓకే సార్, అంటే మీరు రెగ్యులర్ గా వస్తారా ఇక్కడ లేకపోతే ఏంటండి? ఆల్మోస్ట్ అంటే విజయవాడ వెళ్ళేటప్పుడు ఆన్ ద వే సేనాపతి టచ్ చేస్తాము. కంపల్సరీ టచ్ చేసి టచ్ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు వీళ్ళ ఫుడ్ కానివ్వండి, వీళ్ళ ఈ సిట్టింగ్ యాంబియన్స్, వీళ్ళ సర్వీస్ కి ఒకవేళ అవుట్ ఆఫ్ 5 మీరు రేటింగ్ కావాలంటే ఎంత ఇస్తారు? సర్వీస్ అయితే 5 out of 5 ఉంటుంది. ఫుడ్ కూడా అండి. ఫుడ్ కూడా అవుట్ ఆఫ్ 5 ఇస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మనకి ఈ సైడ్ కూడా ఇలా సిట్టింగ్ అయితే ఏర్పాటు చేశారండి. నీట్ గా ఈ సిట్టింగ్ కూడా మనకి ఈవినింగ్ పూట కానీ మార్నింగ్ టైం కానీ లంచ్ డిన్నర్ కూడా బాగుంది సిట్టింగ్. మనకి వచ్చేప్పటికి ఈ సేనాపతి హోటల్ అండి. మనకి పిల్లలకి సంబంధించి కిడ్స్ గేమ్ జోన్ కూడా మధ్య వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫ్యామిలీతో వచ్చినప్పుడు పిల్లలకు కాసేపు ఆడుకోవడానికి చేయడానికి మనకి వచ్చేప్పటికి టోటల్ కిడ్స్ ప్లే జోన్ కూడా ఇక్కడ వీళ్ళైతే ఏర్పాటు చేశారు. ఈ సేనాపతి మిలిటరీ హోటల్ వచ్చేప్పటికి నేను వెజ్ ఐటమ్స్ కూడా ట్రై చేశాను. వెజ్ బఫేలో అయితే ఐటమ్స్ ట్రై చేశాను, చాలా బాగుంది. స్పెషల్గా నాకు పులిహార కానీ వాళ్ళు ఇచ్చిన ఫ్రైస్ కానీ చాలా బాగున్నాయి. గడ్డ పెరుగు అయితే వేరే లెవెల్, చాలా టేస్టీగా ఉన్నాయండి. సేనాపతి మిలిటరీ హోటల్లో మేము కొన్ని నాన్ వెజ్ స్టార్టర్స్ కూడా మనం టేస్ట్ చేసామండి.
ఈ స్పెషల్గా వచ్చేసి వీళ్ళకి స్పెషల్ సేనాపతి స్పెషల్ చికెన్ స్టిక్ అయితే ట్రై చేసాము. ఆ తర్వాత వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రై ట్రై చేసాము. ఆ తర్వాత వచ్చేప్పటికి మేము పండుగప్ప ఫ్రై కూడా ట్రై చేసామండి. సేనాపతి మిలిటరీ హోటల్ యొక్క స్పెషల్ బాస్కెట్ చికెన్ కూడా ట్రై చేసామండి. సేనాపతి మిలిటరీ హోటల్ వచ్చేప్పటికి ఫ్రాన్స్ చాలా బాగుంది. ఫ్రాన్స్ అయితే మరీ డ్రై అయితే ఇవ్వలేదండి, సెమీ గ్రేవీ ఇది ఇచ్చారు. ఆ ఫ్రాన్స్ కూడా స్మాల్ సైజ్ అయితే కాదు, మీడియం సైజ్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా కొన్ని నాన్ వెజ్ స్టార్టర్స్ ట్రై చేసేది వీళ్ళ స్టిక్ చికెన్. ఆ తర్వాత వచ్చేప్పటికి నేను పండుగప్ప ఫ్రై ట్రై చేశాను. పండుగప్ప ఫ్రై అయితే చాలా ఫస్ట్ టైం ట్రై చేశాను, అది డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చేప్పటికి కౌజు పిట్ట ఫ్రై అయితే అసలు వేరే లెవెల్, నాకైతే ఆ టేస్ట్ అయితే ఎక్కడ రాలేదు, చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే అనిపించింది. ఆ తర్వాత వచ్చేప్పటికి వీళ్ళ స్పెషల్ బాస్కెట్ చికెన్ ట్రై చేశాను, అది డిఫరెంట్గా ఉంది. దాని మీద నువ్వులు వేసారండి, ఆ నువ్వులు మనకి ఆ పంటి కింద తగులుతుంటే చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చేప్పటికి వీళ్ళ నాటుకోడి విత్ మనకి ఆ రాగి సంగటి అయితే అసలు వేరే లెవెల్, టోటల్ డిఫరెంట్ అనమాట. వీళ్ళు స్పెషల్ పొట్లం బిర్యానీ కూడా ట్రై చేసామండి. పొట్లం బిర్యానీలో వాళ్ళు ఇచ్చిన ఫుడ్ కూడా చాలా టేస్టీ డిఫరెంట్గా ఉందండి. నేనైతే మటన్ పొట్లం బిర్యానీ టేస్ట్ చేసిన, చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చేప్పటికి మటన్ షాయి గోష్ బిర్యానీ అయితే అసలు వేరే లెవెల్ అద్దరిపోయింది, బాగా నచ్చింది నాకైతే. ఇదండి ప్రస్తుతం నా వీడియో వచ్చేప్పటికి మనకి సేనాపతి మిలిటరీ హోటల్ వచ్చేప్పటికి ఇది అడ్రస్ వచ్చేప్పటికి మనకి మన కాజా టోల్గేట్ దాటి మన గుంటూరు టు విజయవాడ సర్వీస్ రోడ్లో అయితే ఉంటుంది. ఇక్కడ మేము కొన్ని ఐటమ్స్ కూడా ట్రై చేసామండి, చాలా బాగుంది. స్పెషల్గా నాకు వచ్చేప్పటికి ఆ షాయి మటన్ మనకు వచ్చేప్పటికి ఆ బిర్యానీ చాలా బాగా నచ్చింది. వీళ్ళ కౌజు పిట్ట కానీ వీళ్ళ స్పెషల్ వచ్చేప్పటికి బాస్కెట్ చికెన్ అవన్నీ చాలా బాగా నచ్చింది అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మీరు వచ్చి కనుక ఎలా ఉంది ఏంటనేది టేస్ట్ చేస్తే ఎలా ఉందని చెప్పండి. ఒకవేళ రాకపోతే మస్ట్ ట్రై. ఇక్కడికి వచ్చేప్పటికి ఫ్యామిలీస్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ గ్యాంగ్ వచ్చిన మనకి ఇక్కడ కూర్చొని చేయడానికి చాలా స్పేసియస్గా మనకి ఫ్యామిలీ సెక్షన్లోనే 2 సెక్షన్స్ ఉన్నాయి, చాలా బాగుంది. వీళ్ళు వచ్చేప్పుడు మనకి అవుట్డోర్ క్యాటరింగ్ కూడా చేస్తారంటే వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఎటువంటి ఐటమ్స్ కావాలన్నా మనకి అవుట్డోర్ క్యాటరింగ్ కూడా చేస్తారంట. మీకు వెజ్ నాన్ వెజ్ క్యాటరింగ్ ఏమైనా కావాలంటే వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. నేనైతే ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసానండి. వీళ్ళు యాంబియన్స్కి వీళ్ళ ఫుడ్కి అయితే నా రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5 అయితే 4.5 ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.